బొద్దింకల వెనకాల పెద్ద వ్యూహమే ఉంది. కాకపోతే ఆచరణలో ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి. ఒకప్పుడు జరిగినటువంటి రైతు ఉద్యమం తరహాలో, ఒకప్పుడు జరిగినటువంటి సిఏఏ షాహీన్బాగ్ ఉద్యమం టైపులో, ఒకప్పుడు జరిగినటువంటి ఈ పంజాబ్ సరిహద్దుల్లో జరిగినటువంటి ఉద్యమాల తరహాలు, ఖలిస్తానీ ఉద్యమం తరహాలు, ఇలాంటి అన్ని ఉద్యమాలు అక్కడొక ఉద్యమం అక్కడొక ఉద్యమం జరిగి, అలాగే మణిపూర్లో జరిగినటువంటి ఉద్యమాల తరహాలు ఒక్కొక్క ఉద్యమంతో అవ్వట్లేదు. ఒకేసారి దేశవ్యాప్తంగా ఉద్యమాలు రగిలించడం, తద్వారా దేశవ్యాప్తంగా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కొరత లాంటి ధరల పెరుగుదల లాంటి అసంతృప్తులు, లేదంటే గనక ఇప్పుడు దేశంలో ఎదురవుతున్నటువంటి ఈ ద్రవ్యోల్బణం పెరుగుతుంది ఆటోమేటిక్గా, ఇలాంటిది రూపాయి పతనం, ఇట్లాంటి వాటిని బేస్ చేసుకుని, ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల విదేశాల్లో ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబాలు ఇక్కడ అసంతృప్తితో ఉంటారు, అలాగే డిపోర్టేషన్ల ఇంపాక్ట్తో ఇబ్బంది పడుతుంటారు. ఇలా మానసికంగా ఇబ్బంది పడే, శారీరక ఇబ్బంది పడే వాళ్ళందరినీ ఇదంతా మోడీనే పాపం, మోడీదే పాపం అనేటటువంటి కోణంలో జనంలోకి తీసుకెళ్ళి ఆ అసంతృప్తివాదులందరినీ ఒక్కటి చేసి దేశమంతా ఉద్యమాలు చేసి జన్జీ ఉద్యమాలు అనేటటువంటి పేరు చెప్పి పార్లమెంటుల మీద దాడులు, బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్న చోట దాడులు, ఇట్లా దేశవ్యాప్తంగా ప్లాన్ చేస్తున్నారు. శ్రీలంక ఓ బుడదేశం, నేపాల్ ఓ బుడదేశం, లేకపోతే కనుక బంగ్లాదేశ్ ఓ బుడదేశం, వాళ్ళ సైన్యాధికారులు కూడా అవతలతో కుమ్మక్కై సాధ్యమైంది. బట్ భారతదేశం అనేటటువంటి చాలా విశాలమైంది, ఇక్కడ జనాభా కూడా చాలా ఎక్కువ ఉంటారు, ఇక్కడ విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న వర్గాలు, విభిన్న మతాలు ఉంటారు. ఇక్కడ అంత సులభం కాదు. కాకపోతే వీళ్ళు మత ఘర్షణలే సృష్టిస్తారా, కుల ఘర్షణలే సృష్టిస్తారా, ప్రాంత ఘర్షణలే సృష్టిస్తారా, ఏదో ఒకటి చేయడానికైతే రెడీ అవుతున్నారు.